Hello friends, this is Dr. D. Arun Kumar, Senior Consultant Nephrologist and Transplant Physician, Medical Hospitals, High-Tech City. ఈరోజు మనము యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కోసం తెలుసుకుందాం. ఇది చాలా కామన్ ప్రాబ్లం అండ్ సమ్మర్స్లో ముఖ్యంగా ఎక్కువగా చూస్తుంటాం అనమాట. సో ఇది అందరూ దీని గురించి ఏమేమి తెలుసుకోవాలి అన్నది మనం ఇంటి చూద్దాం. సో యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సపోజ్ మనకి ఇన్ఫెక్షన్ కనుక యూరినరీ సిస్టమ్ కానీ ఎఫెక్ట్ చేసిందంటే కనుక దాన్ని మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. యూరినరీ సిస్టమ్ అంటే ఏంటి? ఓకే, సో మనకి కిడ్నీ, ఇది యూరిన్ ట్యూబ్స్, దీన్ని మనం యూరెటర్స్ అంటాం. ఓకే, అండ్ ఇది యూరినరీ బ్లాడర్. దీన్ని యూరెత్రా అంటాం. మనకి యూరిన్ అన్నది కిడ్నీలో ఫామ్ అయ్యి ఈ యూరినరీ ట్యూబ్స్ అంటే యూటరస్ నుంచి యూరినరీ బ్లాడర్లో స్టోర్ అయ్యి తర్వాత యూరెత్రా నుంచి బయటకు వస్తుంది అనమాట. ఈ సిస్టంలో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే మనకు దాన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనడం జరుగుతుంది. సో అయితే ఇందులో మనం కామన్గా చూసేది ఏంటంటే యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్. సో యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్షన్ మనము సిస్టైటిస్ అంటాం. ఓకే, అలానే మనకి కిడ్నీ ఇన్ఫెక్షన్ని పైలోనెఫ్రైటిస్ అంటాం. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అన్నిటికీ కూడా మనం బ్లాంకెట్ ట్రీట్మెంట్ ఇవ్వలేం. అది యూరిత్రా దగ్గర ఉంటే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, సిస్టైటిస్ అంటే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, పైలోనెఫ్రైటిస్ అంటే ట్రీట్మెంట్ మరోలా ఉంటుంది అన్నమాట. సో ఈ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఎవరిలో వస్తుంది అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ థింగ్ పూర్ హైజీన్. అంటే మనం వాడే టాయిలెట్స్ సపోజ్ సరిగ్గా నీట్గా లేకపోయినా, పబ్లిక్ వాష్రూమ్స్ యూజ్ చేసినప్పుడు కానివ్వండి, ఓకే, లేదా పర్సనల్ హైజీన్ నీట్గా లేకపోయినా, ఇన్నర్ వేర్ బాగా స్వెట్ ఉండడము, లేదా మనం వాష్రూమ్కి వెళ్ళి వెంటనే క్లీన్ చేసుకోకపోయినా, ఇలా పూర్ హైజీన్ మెథడ్స్ ఉన్నప్పుడు మనకి యూటీ వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్, హోల్డింగ్ యూరిన్ ఫర్ లాంగ్ టైం. ఇది కూడా చాలా వరకు అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం, ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్ ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. సపోజ్ మనకి యూరిన్ వచ్చిన సెన్సేషన్ ఉన్నప్పుడు మనం వెంటనే వాష్రూమ్కి వెళ్ళకండి ఎక్కువసేపు హోల్డ్ చేసామనుకోండి, సపోజ్ యూరినరీ బ్లాడర్లో ఆ యూరిన్లో ఒక 1 or 2 పస్సెల్స్ ఉంటే ఈ హోల్డింగ్ టైం ఎక్కువ ఉండడం వల్ల అవి మల్టిప్లై అయ్యి కింద నుంచి అంటే ఈ బ్లాడర్ నుంచి స్లోగా యూరిటర్ ద్వారా కిడ్నీ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే సింపుల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కాస్త కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. తర్వాత ఫీమేల్ జెండర్స్. సో ఫీమేల్స్లో మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కంపేర్ టు మేల్స్ ఎక్కువ చూస్తాం. ఇది బికాస్ ఆఫ్ ఎనటామికల్ వేరియేషన్ అనమాట. అంటే ఫీమేల్స్లో యూరిత్రా అనేది షార్ట్గా ఉంటుంది. సో షార్ట్ యూరిత్రా ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా అనేది ఈజీగా పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఫీమేల్స్ ఏమో మోర్ ప్రోన్ ఫర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వెన్ కంపేర్డ్ టు మేల్స్. తర్వాత లో ఇమ్యూనిటీ. లో ఇమ్యూనిటీ అంటే మన బాడీ అవతల ఇన్ఫెక్షన్ని ఫైట్ చేసే కెపాసిటీ అనమాట. ఈ ఇమ్యూనిటీ లో ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ మనకన్నా ఎక్కువ పవర్ఫుల్గా ఉండి ఎక్కువ ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి ఇన్ఫెక్షన్ కింద మారే అవకాశం ఉంటుంది అనమాట. దీనికి ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి డయాబెటీస్. సపోజ్ డయాబెటీస్ కంట్రోల్ లేదు అంటే ముఖ్యంగా మరి అన్కంట్రోల్డ్ డయాబెటీస్. సో షుగర్ బాగా ఎక్కువ ఉంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అది యూరిన్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యూరిన్లో షుగర్ని బ్యాక్టీరియా తిని మల్టిప్లై అయ్యే అవకాశం ఉంటుంది. సో లో ఇమ్యూనిటీ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. తర్వాత కిడ్నీ స్టోన్స్. ఈ సపోజ్ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయనుకోండి ఒక పర్సన్కి,
ఆ కిడ్నీ దగ్గర ఉండొచ్చు, లేకపోతే యూరినరీ ట్రాక్ట్లో అంటే యూరిటర్ దగ్గర ఉండొచ్చు, లేదా బ్లాడర్లో ఉండొచ్చు. ఎక్కడున్నా సరే ఈ కిడ్నీ స్టోన్స్ ఏంటంటే ఒక నైడస్ కింద యాక్ట్ చేసి బ్యాక్టీరియా ఈ స్టోన్స్కి అటాచ్ అయ్యి మల్టిపుల్ టైమ్స్ ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంటుంది. సో కిడ్నీ స్టోన్స్ వెరీ కామన్ ఇది అనమాట రిస్క్ ఫ్యాక్టర్. తర్వాత హాస్పిటలైజ్డ్ పేషెంట్స్లో యూరిన్ కెథెటర్ ఉంటుంది, పోలీస్ ట్యూబ్ అంటాం. సపోజ్ యూరిన్ కెథెటర్ ఉందనుకోండి, ఈ యూరిన్ కెథెటర్ కూడా మనకి ఫారెన్ బాడీ కాబట్టి దీనివల్ల కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మగవాళ్ళలో సపోజ్ మేల్స్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తే ఇంకోటి ముఖ్యంగా చూసుకోవాల్సింది ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్, ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్. ఓకే, సపోజ్ ప్రోస్టేట్ కనుక మనకి ఎన్లార్జ్ అయింది అనుకోండి. సో ఈ ప్రోస్టేట్ ఎక్కడ ఉంటుందంటే ఈ యూరినరీ బ్లాడర్ యూరెథ్రాకి సరౌండింగ్లో ఇక్కడ మనకి ప్రోస్టేట్ అనే గ్లాండ్ ఉంటుంది. ఇది ఓన్లీ మేల్స్లోనే ఉంటుంది. ఇది ఏజ్ పెరిగే కొద్దీ అంటే ఒక 55 years 60 years వచ్చే కొద్దీ ఈ గ్లాండ్ పెరిగి ఈ మధ్యలో ఉన్న ఈ యూరిథ్రాని బ్లాక్ చేసి దానివల్ల వాళ్ళకి యూరిన్ స్ట్రీమ్ తగ్గిపోవడము, లేదా యూరిన్కి వెళ్ళినప్పుడు వెంటనే యూరిన్ రాదు, వాళ్ళు కొంచెం స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది. ఇటువంటి సిమ్టమ్స్ ఉంటాయి. వీళ్ళ వల్ల కూడా వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో యూటీఐ వచ్చినప్పుడు ఏంటంటే ఇందులో మనం ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నామా అనేది ఫస్ట్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది వీటిని గుర్తించడం వల్ల అంటే సిమ్టమ్స్. సో ఏ సిమ్టమ్స్ ఉంటే మీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది? ఒకటి బర్నింగ్, యూరిన్కి వెళ్తే మంట, బగబగ మంటలో ఉంటుంది అనమాట. ఈ సిమ్టమ్ ఉంటే ఏమైనా యూటీఐ ఉండే అవకాశం ఉంది. తర్వాత అర్జెన్సీ. సో అర్జెన్సీ అంటే మనకి యూరిన్ వస్తుంది అని సెన్సేషన్ తెలిసిన వెంటనే వాళ్ళు వాష్రూమ్ వెళ్ళేంత వరకు లేదా టాయిలెట్కి వెళ్ళేంత వరకు కూడా హోల్డ్ చేయలేరు, అంటే అర్జెంట్గా వెళ్ళిపోవాలన్నమాట. సెన్సేషన్ రావడం వెంటనే పరిగెడతారు బాత్రూమ్కి. సో ఇది అర్జెన్సీ. ఫ్రీక్వెన్సీ. సో ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ అంటే తక్కువ అమౌంట్ అయినా సరే ఎక్కువసార్లు వెళ్తారు. వాష్రూమ్ వస్తున్నట్టు ఉంటుంది, యూరిన్ వస్తున్నట్టు ఉంటుంది, వాష్రూమ్కి వెళ్తారు, జస్ట్ హార్డ్లీ 50 ml 100 ml వెళ్తారు, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. సో ఓకే, అలా ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ ఉన్నా సరే అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఫౌల్ స్మెల్ అంటే మూత్రము చాలా బ్యాడ్ స్మెల్ రావడం అనమాట. ఇలా ఫౌల్ స్మెల్ యూరిన్ కానీ, లేదా కొంచెం కలర్ చేంజ్ అంటే కొంచెం వైటిష్గా బాగా పసలా రావడం కానీ, ఇలాంటి ఏమైనా ఉన్నా సరే అది యూటీఐ అయ్యే అవకాశం ఉంది. పెయిన్, లోవర్ అబ్డామినల్, లేదా లాయిన్ పెయిన్. సో లోవర్ అబ్డామిన్ అంటే పొత్తికడుపు దగ్గర నొప్పి వచ్చింది అనుకోండి, అది బ్లాడర్ ఇన్ఫెక్షన్ కూడా ఛాన్స్ ఉంది. లాయిన్ పెయిన్ అంటే ఏంటంటే కరెక్ట్గా కిడ్నీల దగ్గర, ఈ రెండింటిని లాయిన్ ఏరియాస్ అంటాం. ఈ ఏరియాలో పెయిన్ వచ్చింది అనుకోండి, అది కూడా యూటీఐ అవకాశం ఉంది. తర్వాత ఫీవర్ ప్లస్ చిల్స్. సో యూటీఐ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పేషెంట్కి హై గ్రేడ్ ఫీవర్స్, చాలా హై ఫీవర్స్, చలి, ఒక 1 or 2 blankets కప్పుకోవాల్సి వస్తుంది అనమాట. షివరింగ్తో ఇలా వణుకుతారు. ఈ సిమ్టమ్స్ కూడా మనకి యూటీఐ సిమ్టమ్స్. ఆఖరిది బ్లడ్ ఇన్ యూరిన్. సో ఒకవేళ యూరిన్లో బ్లడ్ ఉందనుకోండి, ఓకే, అది కూడా మనకి యూటీఐ సిమ్టమ్లోకి వస్తుంది. సో ఈ సిమ్టమ్స్ కానీ మనకి ఏమైనా ఉంటే, బర్నింగ్ కానీ, అర్జెన్సీ కానీ, ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ కానీ, బ్యాడ్ స్మెల్, లేదా పెయిన్, ఫీవర్, లేదా బ్లడ్ ఇన్ యూరిన్, ఇటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే అది యూటీఐ అయ్యే అవకాశం ఉంది. సో యూటీఐలో మనము ట్రీట్మెంట్ చేసే ముందు మనము ఇన్వెస్టిగేషన్స్, సపోజ్ మెడికల్ అటెన్షన్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ రాస్తారు, సో ఎట్లా మనము డయాగ్నోసిస్కి అరైవ్ అవ్వాలి. సో డయాగ్నోసిస్ రావడానికి ఒకటండి క్లినికల్ హిస్టరీ, అంటే పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టు యూరిన్లో మంట కానీ, ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ కానీ, అర్జెన్సీ కానీ.
అండ్ ఎందుకు వస్తుంది, రిస్క్ ఫ్యాక్టర్స్ మనం అలా డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు డయాగ్నోసిస్ అసలు మనం ఏ టెస్టుల ద్వారా మనం తెలుసుకుంటాం. దీనికి ఫస్ట్ మనం చేసే టెస్ట్ సింపుల్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. సో మనం చిన్న ఒక బాటిల్లో హార్డ్లీ ఒక 5 ml యూరిన్ ఇస్తే ఆ యూరిన్ని ఎగ్జామిన్ చేసి మైక్రోస్కోపీ ద్వారా లేదా డిప్స్టిక్ ద్వారా చాలా పారామీటర్స్ కనుక్కోవచ్చు. ఓకే, అంటే యూరిన్లో pH ఎంత ఉంది, ఎసిడిక్ ఉందా, ఆల్కలైన్ ఉందా, యూరిన్ స్పెసిఫిక్ గ్రావిటీ ఏంటి, ఓకే, యూరిన్లో ఏమైనా బ్లడ్ ఏమైనా పోతుందా, యూరిన్లో ప్రోటీన్ లీక్స్ ఏమైనా అవుతున్నాయా, ఓకే, యూరిన్లో ఏమైనా పస్ సెల్స్ ఉన్నాయా, ఓకే, ఒక్కొక్కసారి డైరెక్ట్గా బ్యాక్టీరియా కూడా కనిపిస్తుంది మూవ్ అవుతున్నట్టు, యూరిన్లో ఏమైనా బ్యాక్టీరియా ఉందా. ఓకే, ఇన్ని పారామీటర్స్ అన్నీ కూడా మనకి సింపుల్ కంప్లీట్ యూరిన్ అనాలిసిస్లో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ మనకి ఈ యూరిన్లో పస్సెల్స్ అన్ని కనిపిస్తున్నాయి, బ్యాక్టీరియా ఉంది, పేషెంట్ సింటమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ స్టెప్ మనం ఏం వెళ్తాము, పేషెంట్ రిపీటెడ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. సో వీళ్ళలో మనం ఏం వెళ్తామంటే యూరిన్ కల్చర్కి వెళ్తాం. యూరిన్ ఫర్ కల్చర్ సెన్సిటివిటీ, C/S అంట, యూరిన్ ఫర్ కల్చర్ సెన్సిటివిటీ. యూరిన్ ఫర్ కల్చర్ సెన్సిటివిటీ అంటే ఈ యూరిన్ శాంపిల్ని ఒక న్యూట్రియంట్ అగర్లో పెట్టి స్టోర్ చేస్తారు. సో లోపల ఏమైనా బ్యాక్టీరియా ఉందనుకోండి, ఈ న్యూట్రియంట్స్ అనేవి తిని ఈ బ్యాక్టీరియా మల్టిప్లై అవుతుంది. సో ఈ మల్టిప్లై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో ఒక 48 hours వెయిట్ చేస్తారు. ఈ 48 hours తర్వాత సపోజ్ ఇది డిస్క్ అనుకుందాం. ఓకే, ఇందులో మనకి ఈ యూరిన్ శాంపుల్ వేశారు, దీంట్లో మనకు కావాల్సినంత న్యూట్రియంట్స్ అన్నీ కూడా పెట్టారు. సో మనం 48 hours తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ దీన్ని మైక్రోస్కోప్లో ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళకి బ్యాక్టీరియా అన్నది కనిపిస్తుంది. సో అప్పుడు ఈ బ్యాక్టీరియాని మనకి ఏంటంటే ఒక యాంటీబయాటిక్ ప్యానల్లో చెక్ చేస్తారు. ఈ ప్యానల్లో ఏమవుతాయంటే వరుసగా యాంటీబయాటిక్స్ ఉంటాయి, A నుంచి Z వరకు డిఫరెంట్ యాంటీబయాటిక్స్ ఉంటాయి. సో ఈ బ్యాక్టీరియా నేమ్ ఏంటి అండ్ ఏ యాంటీబయాటిక్ మనకి పనిచేస్తుంది అంటే దీన్ని సెన్సిటివిటీ రిపోర్ట్ అంటారు. సో యూరిన్ కల్చర్ ఇవ్వడం వల్ల మనకి ఏం తెలుస్తుంది, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బ్యాక్టీరియా అండ్ విచ్ యాంటీబయాటిక్ ఈస్ గోయింగ్ టు వర్క్. ఇవన్నీ కూడా మనకి యాంటీబయాటిక్ ప్యానల్లో మనకు వస్తాయి అన్నమాట. రిస్క్ ఫ్యాక్టర్ తెలుసుకున్నాము, సిమ్టమ్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు దానికి ట్రీట్మెంట్ కూడా ఏంటో తెలుసుకుందాం. ఓకే, సో ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి ఫస్ట్ కన్జర్వేటివ్గా ఇంట్లో మనం ఏం చేయొచ్చు, ఇంక్రీజ్డ్ వాటర్ ఇంటేక్, ఫ్లూయిడ్స్ బాగా తీసుకోవాలి. ఒక 3 liters 4 liters వాటర్ బాగా తీసుకుంటే ఏమైనా మైల్డ్ డ్యూటీ ఉందనుకోండి అది వాష్అవుట్ అయిపోతుంది. ఓకే, సెకండ్ యూరిన్ ఆల్కలైజర్స్. సో ఈ యూటీఐ వచ్చినప్పుడు యూరిన్ చాలా ఎసిడిక్ అవడం వల్ల కూడా మీకు మంట ఎక్కువ ఉంటుంది అనమాట. సో దాన్ని యూరిన్ ఆల్కలైజర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిట్రాల్కా సిరప్ అని కానీ, కేసిడ్ సిరప్ అని కానీ, ఇలా పొటాషియం సిట్రేట్, ఇవేమో ఆల్కలైన్ ఉంటాయి. ఇవి వాటర్లో కలుపుకొని బాగా తీసుకుంటే ఏంటంటే ఆ ఎసిడిటీ అన్నది క్లియర్ అవుతుంది. సో ఇది కూడా మనకి ట్రీట్మెంట్లో ఒక భాగం అనమాట. తర్వాతది మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి యాంటీబయాటిక్స్. సో యాంటీబయాటిక్స్ అనేది మనం ఇంట్లో తీసుకోలేం, మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దాని ప్రకారంగా తీసుకోవాల్సి ఉంటుంది. బ్రాడ్గా మనం ఫస్ట్ అనుకున్నట్టు ఈ కింద యూరిథ్రా దగ్గర కానీ, సిస్టైటిస్ దగ్గర కానీ, అంటే బ్లాడర్లో కానీ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, మనకి 5 to 7 days యాంటీబయాటిక్ సరిపోతుంది, అంటే షార్ట్ కోర్స్. సో దీన్ని సింపుల్ యూటీఐ అంటాం. సింపుల్ యూటీఐ ఉంటే మనకి 5 to 7 days యాంటీబయాటిక్ అనేది సరిపోతుంది. సపోజ్ కాంప్లికేటెడ్ యూటీఐ, ఓకే, సో కాంప్లికేటెడ్ యూటీఐ అనుకోండి, కిడ్నీల వరకు ఇన్ఫెక్షన్ వెళ్ళిపోవడం అనమాట. కిడ్నీల వరకు ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతే దాన్ని మనం కాంప్లికేటెడ్ యూటీఐ అంటాం. దీనికి మనకి 10 days నుంచి 14 days వరకు కూడా మనకి
యాంటీబయాటిక్ అవసరం ఉంటుంది. ఓకే, సో ఫోర్త్ది మనకి ఆ పెయిన్, సపోజ్ కిడ్నీ దగ్గర పెయిన్ కానీ లేదా బ్లాడర్లో పెయిన్ కానీ ఉందనుకోండి, ఈ పెయిన్ మేనేజ్మెంట్. తర్వాత ఈ మెడిసిన్స్తో కానీ దీంతో కానీ మనకి ఏంటంటే ఒకసారి గ్యాస్ట్రైటిస్ కూడా వస్తుంది. సో ఈ గ్యాస్ట్రైటిస్ మేనేజ్మెంట్ అంటే గ్యాస్ పట్టడం అన్నమాట. ఇట్లాంటివి ఏమైనా ఉంటే మనం దానికోసం ఈ మెడిసిన్ కూడా వాడాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది మనకి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అన్నమాట యూటీఐలో. సో మనం ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అన్నిటికన్నా ఏంటి ఇంపార్టెంట్? ప్రివెన్షన్. సో ఎందుకంటే మనకి ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి? సో ఫస్ట్ ఇది ఆల్వేస్ ద బెస్ట్, డ్రింక్ adequate వాటర్. అంటే మన బాడీకి కావాల్సినంత వాటర్ తీసుకోవాలి. అంటే రఫ్గా ఒక 2 to 3 లీటర్స్ వాటర్ డైలీ మనం కన్జ్యూమ్ చేయాలి. ఇలా కన్జ్యూమ్ చేస్తే మనకి యూరిన్ కాన్సన్ట్రేట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, తర్వాత ఎప్పటికప్పుడు ఈ యూరినరీ బ్లాడర్ మనం ఎంప్టీ చేసేసుకోవాలి. అంటే డు నాట్ హోల్డ్ యూరిన్ ఫర్ లాంగ్ టైం. ఎక్కువసేపు యూరిన్ హోల్డ్ చేయొద్దు. హ్యావ్ పర్సనల్ హైజీన్. సో టాయిలెట్స్ నీట్గా ఉండాలి, మన పర్సనల్ హైజీన్ ఉండాలి, అండ్ బ్రీతబుల్ క్లోత్స్ అంటే సమ్మర్ సీజన్ వస్తుంది కదా, కాటన్ వేర్ ఇలాంటివి వాడితే బెటర్ అన్నమాట. తర్వాత ముఖ్యంగా యూరిన్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఆఫ్టర్ ఇంటర్కోర్స్, సెక్షువల్ ఇంటర్కోర్స్ ముందు గో ఫర్ యూరినేషన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇంటర్కోర్స్. ఓకే, ఇలా చేయడం వల్ల కూడా మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు. తర్వాత టూ మచ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ లేదా షుగరీ డ్రింక్స్ ఎక్కువ తీసుకోకూడదు. ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఇటువంటి ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోకూడదు. నెక్స్ట్ ఇమ్యూనిటీని మనం పెంచుకోవాలి. ఇమ్యూనిటీ టు బి బూస్టెడ్. సో ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా డయాబెటీస్ ఏమైనా ఉంది, దాన్ని మనం ట్రీట్ చేసుకోవాలి, షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఓకే, వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి, వెజిటేరియన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి, వాటర్ బాగా తీసుకోవాలి, హైడ్రేటెడ్గా ఉండాలి. ఇలాంటివన్నీ చేస్తే మనకి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. కిడ్స్లో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఉన్నారు, సో వాళ్ళకి మనం ముఖ్యంగా ఫీమేల్ చిల్డ్రన్, సో వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలి. ఎప్పుడు కూడా మనము వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ పిల్లలకి ఓకే మోషన్ కానీ వాళ్ళకి ఫ్రంట్ టు బ్యాక్ వైప్ చేయాలి. ఓకే, మన జెంటల్స్ ఏవైతే ఉంటాయో యూరిన్ ఫ్రంట్ ఉంటుంది, మోషన్కి వెళ్ళే ద్వారం వెనకాల ఉంటుంది కాబట్టి ఫ్రంట్ టు బ్యాక్ ఎప్పుడు మనం వైప్ చేయాలి. బ్యాక్ టు ఫ్రంట్ వైప్ చేసామనుకోండి, సో యానల్ రీజన్లో ఉండే బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్ కానీ ముందుకు వచ్చి యూరినరీ మార్గంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఎప్పుడు కూడా ఫ్రంట్ టు బ్యాక్ వైప్ చేయాలి. ఓకే, సో ఈ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది. ఒకవేళ ఏమైనా వచ్చినా సరే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయితే కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. సో ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.